రాబోయ్ కిరణ్ రా, చాలా ఘోరం జరిగిపోయింది. పల్లకి ఎక్కడానికి వెళ్లిన వాణ్ణి పాడెక్కించిన భగవంతుడు పెద్ద నేరస్తుడు. ఇది మొదటి శుభలేఖ అని నా చేతికి అందించిన ఆశీస్సులు పొందిన వాడికి ఇంత ఘోరం జరిగిపోయింది అంటే అతన్ని ఆశీర్వదించిన ఈ చేతులు పాపిష్టి చేతులు. అనుకున్న జరగపోవటమే జీవితం. జరిగిన వాడితో రాజీ పట్టమే మనిషి చేయగలిగింది. నువ్వన్నది నిజమేది. అన్నట్టు ఆ అమ్మాయి ఊరెళ్ళావట. పాపం ఎలా ఉంది ఆ అమ్మాయి పరిస్థితి? ఉన్న తల్లి కాస్త కళ్ళు మూసింది. ఇక ఏ దిక్కు లేక ప్రాణం తీసుకోబోతుంటే నేనే అడ్డుపడి ఆపానండి. ఎంత మంచి పని చేశావయ్యా. భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. భగవంతుడు చల్లగా చూడటం కాదండి, నేను చేసిన పనికి చల్లని మనసుతో మీరు తీర్చాలి. ఏమిటి కిరణ్ నువ్వు అనేది? ప్రాణం తీసుకుపోయే ఆ అమ్మాయికి ప్రాణం పోయాలనుకున్నాను. అందుకే ఆ అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళు వేశాను. కిరణ్, నువ్వు చెప్పేది నిజమా? నిజమేనండి. నా ప్రాణ స్నేహితుడు ఆఖరి కోరిక తీర్చడం కోసం, ఆ అభాగ్యురాలి జీవితం కాపాడటం కోసం నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నేను చేసిన పని తప్పంటారు? ముమ్మాటికి తప్పు. నీ గురించే కలలు కంటూ నీ మీద కొండంతాశ పెట్టుకుని నిన్నే ఆరాధిస్తూ ఎక్కడో ఉన్న నా బిడ్డ పట్ల నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు. ముమ్మాటికి తప్పు. తప్పేననుకోండి, కానీ కొన్ని పరిస్థితుల్లో మనసుకు విలువివ్వాలా, మానవత్వానికి విలువివ్వాలా అనే సమస్య ఎదురైనప్పుడు సాటి మనిషిగా మానవత్వానికి విలువివ్వాలనిపించింది. నేను కట్టుకున్న పిల్ల మీ బిడ్డ అయితే నేను చేసిన పనికి మీరేమంటారు? ఆనందించేవాణ్ణి, అభినందించేవాణ్ణి. కానీ నా పరిస్థితి వేరు. ప్రస్తుతం నేను నీ చేత ద్రోహం చేయబడ్డ ఒక ఆడపిల్ల తండ్రిని. తను అనుకున్నది దక్కకపోతే సహించలేదు, తను అనుకున్నది అందకపోతే భరించలేదు. అలాంటి ఆడపిల్ల తండ్రినయ్యా నేను. నువ్వు చేసిన పని దానికి తెలిస్తే అది ఏమైపోతుందో ఒక్క క్షణం ఆలోచించావా? ఆలోచించానండి. ఎంత మంకుతనం, ఎంత మొండితనం ఉన్నా నన్ను అర్థం చేసుకునే మంచితనం, నన్ను క్షమించగలిగే ఔదార్యం మీ అమ్మాయికి ఉన్నాయండి. నువ్వెన్నైనా చెప్పు కిరణ్, మనిషిగా నువ్వు చేసిన పని మహోన్నతమైందే కావచ్చు. కానీ నా దృష్టిలో నా బిడ్డ పట్ల నువ్వు చేసిన పని మాత్రం మహాపరాధం. నలుగురిలోనూ నీ కాబోయే భారీగా నిర్ణయించబడ్డ నా బిడ్డ గురించి కానీ మా పరువు ప్రతిష్ఠ గురించి కానీ ఒక్క నిమిషం ఆలోచించావా? ఏమీ కాని ఒక ఆడపిల్లను ఉద్ధరించాననుకుంటున్నావే తప్ప అన్నీ నువ్వే అనుకున్న నా బిడ్డ గురించి ఒక్క నిమిషం ఆలోచించావా? ఆలోచిస్తే ఇంత దారుణమైన పని చేసుకుంటావు. నువ్వు నీ మర్చిపోయి, అంత మర్చిపోయి నువ్వింత పని చేశావు అంటే మీరు నన్ను అర్థం చేసుకోగలని నేనే కాదు, నా స్థితిలో ఉన్న ఏ కన్న తండ్రి నిన్ను క్షమించలేడు, క్షమించడు. బాధపడకు బాబు. విధి ఎలా జరగాలని నిర్ణయించిందో అలా జరగక తప్పదు. ఇప్పుడు నేను కోరుకునేది ఒకటే నాన్నగారు. ఏమిటి బాబు? గతంలో నేను జ్యోతిని ప్రేమించిన సంగతి కానీ, పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం కానీ రాధకు తెలియకూడదు. బాబు, అవును నాన్నగారు. తన కారణంగా నేను జ్యోతిని వదులుకున్నా అన్న సంగతి రాధకు తెలిస్తే రాధ తట్టుకోలేదు. ఆమె సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఈ నిజాన్ని రహస్యంగానే ఉంచాలి. ఈ రహస్యాన్ని మనలో దాచుకోవాలి. అలాగే బాబు. అర్జెంట్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మ్యాటర్ టెలిగ్రామ్ ఇవ్వాలి. అడ్రస్ లోపల రాసి. అలాగే సార్. జ్యోతి, వాట్ హ్యాపెండ్? 10 మంది ముందు ఆలు మగలనిపించుకున్నాం. నేను ఇండియా వెళ్ళగానే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ కిరణ్ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. టెలిగ్రామ్ ఇచ్చాడు. నేను ఏమాత్రం సహించలేను. ఈ రోజు డేట్ ఎంత?
డేట్ ఏప్రిల్ 1. కిరణ్ నిన్ను ఫూల్ చేయాలనుకున్నాడు, టెలిగ్రామ్ ఇచ్చాడు. అనుకున్నట్టే నువ్వు ఫూల్ అయ్యావు. అంటే కిరణ్ నిజంగా పెళ్లి చేసుకోలేదన్నమాట. రాస్కల్, నన్ను ఏడిపించాలని ఇలా టెలిగ్రామ్ ఇస్తావా? ఉండు, నీ సంగతి నేను చెప్తాను. నేను ఇలాగే టెలిగ్రామ్ ఇచ్చి నిన్ను ఫుల్ చేస్తాను. ఇదిగోనండి పసుపు కుంకుమ చీర. ఇదిగోండి సూటు. మరి నేను కూడా పెట్టినట్టే లెక్క అనకు. ఇవి వీళ్ళిద్దరికీ నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నాను.